టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ బయలుదేరారు. మూడోసారి ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నందున చంద్రబాబు హాజరు కానున్నారు. ఏపీ నుంచి కూడా కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఇద్దరికి చోటు దక్కింది. ఈ ఇద్దరు కూడా ప్రధానితో ఇవాళ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ బయలుదేరారు. మూడోసారి ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నందున చంద్రబాబు హాజరు కానున్నారు. ఏపీ నుంచి కూడా కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఇద్దరికి చోటు దక్కినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్. రైట్ సుజాత, ఏదైతే కేంద్ర మంత్రి వర్గంలో తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు ఎంపికయ్యారు, దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి టీడీపీకి చెందినటువంటి ఇద్దరు ఎంపీలు కూడా కేంద్ర మంత్రి పదవిలో పేరు ఉన్నాయని మనం స్పష్టంగా తెలుస్తుంది. అంటే ముఖ్యంగా మనం చూస్తున్నట్టయితే శ్రీకాకుళంలో ఎంపీ ఉన్నటువంటి కింజరాపు రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రి పదవి దక్కింది. అదేవిధంగా గుంటూరు నుంచి పోటీ చేసి గెలిచినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా కేంద్ర మంత్రి పదవి దక్కిందని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యంగా కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడానికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి టీడీపీ పూర్తి సహకారం ఎన్డీఏ కూటమిలో ఉండి అందించడం, అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీగా పడి ఎన్డీఏ కూటమి నెగ్గడానికి అటు బీహార్ నుంచి నితీష్ కుమార్, అదేవిధంగా ఆంధ్ర నుంచి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి నుండి బలపరిచిన పరిస్థితిలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే మూడోసారి కూడా ప్రధానమంత్రి మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనిలో భాగంగానే మంత్రి విస్తరణలో కూడా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఇద్దరు ఎంపీలు కూడా కేంద్ర మంత్రి అవకాశం వచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యంగా కూడా గతంలో శ్రీకాకుళం ఎంపీగా పనిచేసినటువంటి కింజరాపు రామ్మూర్తి నాయుడు కొడుకు రామ్మోహన్ కి ఇప్పుడు మంత్రి పదవి దక్కింది. అంటే మనం ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయడానికి టీడీపీ ప్రభుత్వం పూర్తి సహకరించిందని మనం చెప్పుకోవాలి. దీంట్లో భాగంగానే టీడీపీ సహకరించినందుకు బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్ కు 2 మంత్రి పదవులు ఇచ్చిందని చెప్పుకోవాలి. సుజాత. విజయ్, అలాగే ఇద్దరితో పాటు ఇంకా ఎవరెవరికి కేంద్ర మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందంటారు? అంటే ముఖ్యంగా ఇప్పటికే ఇద్దరు పేర్లు అయితే ప్రకటించారు. మూడో పేరు కూడా బాహాటంగానే వినిపిస్తుంది. దాంట్లో నరసాపురం ఎంపీగా పోటీ చేసినటువంటి శ్రీనివాస్ వర్మ, ఏదైతే బీజేపీకి గత 20 సంవత్సరాల నుంచి కూడా సర్వీస్ అందిస్తున్నటువంటి బీజేపీ సీనియర్ నాయకుడు శ్రీనివాస్ వర్మ పేరు కూడా ఇప్పుడు కేంద్ర మంత్రి పదవిలో పేరు బహిరంగంగా వినిపిస్తుంది. అంటే ముఖ్యంగా కూడా ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ ఇచ్చినటువంటి తేనేటి విందులో శ్రీనివాస్ వర్మ కూడా పాల్గొనడం జరిగింది. దాంట్లో కూడా స్పష్టంగా ఇప్పటికే బీజేపీ అధిష్టానం నుంచి కూడా మీకు శ్రీనివాస్ వర్మకి కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని కూడా హామీ ఇచ్చారని మనం తెలుస్తుంది. అంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే శ్రీనివాస్ వర్మ ఇప్పటికే ఢిల్లీ అధిష్టాన నాయకులతో టచ్ లో ఉన్నారు. అదేవిధంగా అతనికి కేంద్ర మంత్రి పదవితో పాటు కేంద్ర మంత్రి సహాయ మంత్రి కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని మనకి తెలుస్తుంది. సుజాత. రైట్, థ్యాంక్ యూ విజయ్.